మన ప్రభువును రక్షకుడైనటువంటి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆయన శ్రేష్టమైనటువంటి నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకోసం ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, ఈ వాక్యం చేత మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము ప్రభా. మీరు సంధిస్తున్నప్పుడు వాటిని మేము సరి చేసుకోవడానికి మా జీవితాల్లో నాయన ప్రభా విశ్వాసంలో ఏ విధంగా ఎదగాలను మీరు మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆయన శ్రేష్టమైన నామమున దేవునికి వందనాలు తెలియజేస్తూ ఆయన మహిమపరుస్తూ మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని వాక్యంలో చెప్పబడి ఉంది. విశ్వాసం అంటే నిరీక్షించే వాటి యొక్క హామీ అని జ్ఞాపకం చేస్తున్నాం. అంతేకాకుండా కనిపించని వాటి యొక్క మరి నిశ్చయతను అది నిర్వచించవచ్చునని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. విశ్వాసం అంటే కేవలము ఏదో కోరికలతో కూడినటువంటి ఆలోచన కాదని, దేవుని యొక్క వాగ్దానాల పట్ల మనము నమ్మకం కలిగి నిరీక్షణ కలిగి దాన్ని ఆధారం చేసుకుని దాని మీద దృఢమైనటువంటి నమ్మకం కలిగేదాన్ని అసలైనటువంటి విశ్వాసం. మరి విశ్వాసం అంటే కేవలం దేనిని కోరుకోవడం కాదు, కానీ లేదా ఆశించినటువంటిది జరుగుతుందనే నమ్మకముతో ఎదురు చూడటం కోసం కాదు, కానీ ఆశించినది జరుగుతుంది అనేటువంటి నమ్మకం కావాలి. ఆ నమ్మకంతోనే మనము ముందుకు సాగాలి. క్రైస్తవ జీవితం అంతా కూడా నమ్మకంతో ముందుకు సాగేటువంటిది. మరి దేవుని యొక్క వాగ్దానాల పైన మనకు నమ్మకం ఉండాలి. అంతేకాకుండా దేవుని యొక్క శక్తి మీద, మానవుడి యొక్క పట్ల దేవుని యొక్క ప్రణాళికను విశ్వాసము ద్వారా తెలుసుకొని మనం ఏం చేయాలంటే అవి కనిపించినా కనిపించకపోయినా కానీ అది వాస్తవమని, అది జరిగేటువంటిదని నమ్మకం ఉండాలి. కనుక అటువంటి నమ్మకాన్ని మనం విశ్వాసం అంటూ ఉంటున్నాం. విశ్వాసులు కనిపించని వాస్తవాల పైన మరి దేవుని వాగ్దానాల మీద నమ్మకం ఉంచుతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో మాట్లాడవలసిన అంశం ఏంటి అంటే, విశ్వాసం ఉంచుట వలన విశ్వాసములో మనం ఆనందం పొందుకోగలుగుతాం. ఏ విధంగా విశ్వాసము ద్వారా మనం ఆనందం పొందుతాం, విశ్వాసంలో ఏ విధంగా ఆనందాన్ని సంపాదించుకోగలుగుతాం అనే విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. హబక్కూకు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. ఈ 2 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ప్రవక్త అంటున్నాడు, అంజూరపు చెట్లు వేయకుండినప్పటికీ, ద్రాక్ష చెట్లు తలింకపోయినప్పటికీ, ఒలీవ చెట్లు కాపు లేకపోయినప్పటికీ, చేతిలోని పైరు పంటకు రాకపోయినప్పటికీ, గొర్రెలు దొడ్డిలో లేకపోయినప్పటికీ, సాలలో పశువులు లేకపోయినప్పటికీ ఏం చేస్తారట, నేను యెహోవా యందు ఆనందించారు. ఇవి ఉన్నా లేకున్నా, అంటే కష్టమున్నా నష్టమున్నా, బాధున్నా శోధనున్నా వేదనున్నా రోగమున్నా, ఎటువంటి సమస్య ఉన్నా కూడా నేను దేవుని యందు ఆనందిస్తానని నిరీక్షణ. నా రక్షణకర్త దేవుని యందు నేను సంతోషించదను అంటాడు. కనుక ఈరోజు మనము విశ్వాసముతో దేవుని యందు
ఆనందించే వారంగా ఉండాలి. కానీ మన వాక్య భాగాలు మనం చూస్తాం. మార్కు సువార్తలు మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో 5 నుంచి 10 వచనాల్లో ఒక సన్నివేశం కనిపిస్తుంది. అక్కడ ఏమిటంటే, ఒక శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఆ శతాధిపతి ఉన్నటువంటి సేవకులలో ఒక సేవకుడుకు మరి ఆ దాసుడైనటువంటి వారికి పక్షవాయువు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పక్షవాయువుతో బాధపడుతూ ఉంటే ఆ శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నంటే, మా దాసుడు పక్షవాయు గలవాడే బాధపడుతున్నాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు గారు ఏమన్నాడు తెలుసా? నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు వారు ఆ మాటకు చెప్పిన దానికి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎందుకంటే నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుతాడు. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఒకటి పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే రాస్తాడు, ఇంకొకడు ఆ పని చేయమంటే చేస్తాడు అంటాడు. ఈ మాట ఎప్పుడైతే ఆ శతాధిపతి చెప్పాడు, యేసు ప్రభు వారు ఆశ్చర్యముతో, ఇశ్రాయేలీలో ఇంతటి విశ్వాసం ఉన్నటువంటి వారు నేను ఎప్పుడూ చూడలేదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ శతాధిపతి యేసు ప్రభు వారి యొక్క శక్తిని, ఆయన అధికారాన్ని గ్రహించి ఈ మాట అంటున్నాడు. అంటే ఆయనకు అటువంటి శక్తి ఉందని, స్వస్థపరిచే శక్తి ఉందని, బాగు చేసే శక్తి ఉందని, అది ఏదైనా చేయగలనటువంటి సమర్థుడు అని ఆయన గ్రహించాడు. కనుక ఆయన మాటలో శక్తి ఉంది చాలు, ఆయన ఒక మాట చెప్తే చాలు సర్వస్వం కూడా జరిగిపోతుందని విశ్వసించాడు. అందుకని యేసుప్రభు వారు ఏమన్నాడు సార్? నీ విశ్వాసం చొప్పున నీకు కలుగునుగాక అన్నాడు. ఆ క్షణములోనే తన యొక్క దాసుడు స్వస్థత పొందాడు. ఇక్కడ మనం 3 విషయాలు చూస్తున్నాం. ఏంటంటే, శతాధిపతి ఏం చేశాడు? యేసు నందు విశ్వాసం ఉంచాడు, నంబర్ 1. రెండోది, యేసు నందు విశ్వాసం ఉంచుట వలన తన దాసుడు స్వస్థత పొందాడు. మూడవది, స్వస్థత పొందుటను బట్టి తను ఆనందపడ్డాడు. చూసండి, 3 విషయాలు. విశ్వాసం ఉంచడం వల్ల ఏం జరుగుతుంది? 3 విషయాలు ఇక్కడ జరిగినట్టుగా చూస్తున్నాం. అలాగనే మనము కూడా ఆ శతాధిపతి లాగా యేసు ప్రభు మీద మనము నమ్మకం ఉంచవలసినటువంటి వారమై ఉన్నామని మనం హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. మార్కు సువార్తలో కూడా మనం చూస్తాం. 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒకసారి కపెర్నహూములోనికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండినప్పుడు ఆయన ఒక్కడిగా ఉన్నాడు కదా, ఆయనతో పాటు ఆయన శిష్యులు ఉంటారు. అనేక మంది తండాలుగా వస్తారు. మరి ఆ ఇల్లంతా క్రిసిపోయింది. బయట తలుపు దగ్గర కూడా, వాకిటి కూడా కొంచెం కూడా స్థలం అనేది లేనే లేదు. మరి యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారని అక్కడ ఉన్నటువంటి జనాలంతా అక్కడ వచ్చినప్పుడు కొంతమంది ఎక్కువ ఏం చేశారంటే, ఒక పక్షవాయువు గల వారిని చూసి వాడిని 4 మోసుకొని వచ్చారు. మోసుకొని వచ్చి లోపలికి తీసుకొని వెళ్దామనే ప్రయత్నం చేస్తే కుదరలేదు. ఎందుకు? అక్కడ తండాలు జనాలు ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చిందంటే, అరే బాబు, ఒక పని చేద్దాం. మనం ఏం చేద్దాం? ఇంటిపైకి ఎక్కుదాం. ఇంటిపైకి ఎక్కి కప్పు ఇప్పదీసి యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నారో చూసి వీటిని పరుపుతోనే తీసి డైరెక్ట్గా దించేద్దాం అని ఆలోచన చేసి ఇంటిపైకి ఎక్కారు. ఎక్కి ఆ కప్పు తీసి చూసే ఎక్కడ ఉన్నానా యేసు ప్రభు అని కరెక్ట్గా ఆయన కూర్చున్న స్థలం వైపు రంధ్రం చేసి, అంటే కప్పుల పైన పిక్కులు లాంటివి తీసేసి అతన్ని పడుకున్నటువంటి బెడ్తోని ఈ పక్క ఒక తాడు ఒకటి పడుకొని ఆ పక్కన పట్టుకొని అట్లా తాళ్ళతో పాటు నేరుగా ఎక్కడ ఇచ్చారు? యేసు ప్రభు వారు కూర్చున్న దగ్గర ఇచ్చారు. వారు దాన్ని ఆ సమయంలో సద్వినియోగం చేసుకుంటున్నారు. వీటి ఎట్లయినా కానీ వీడు స్వస్థత పొందాలి అని వారు ఎంతో విశ్వాసముతో ఆ పని చేశారు. మరి దింపబడినటువంటి పక్షవాయువు గారు వాడు కూడా విశ్వాసంతో ఉన్నాడు. ఈ రోజు ఎట్లయినా కానీ యేసు ప్రభు వారు నన్ను స్వస్థపరుస్తాడు, ఆ విశ్వాసం నాకు ఉంది, నేను లేస్తాను, నేను నడుస్తాను అనేటువంటి నమ్మకంతో, ఆశతో యేసు ప్రభు వారి వైపు తేరి చూస్తూ ఉన్నాడు.
యేసు ప్రభు వారు వారి యొక్క నమ్మకం చూశాడు, విశ్వాసం చూశాడు. ఓహో, పైనుంచి దింపారు కదా. అలాగని పక్షవాయుగా బాధపడుతున్న వాడిని కూడా చూసి వారి విశ్వాసం చూసి ఏమంటున్నాడు తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పోము అన్నాడు. చూసారండి, కొన్నిసార్లు పాపము వలన రోగాలు వస్తాయి. కొన్ని మన సొంత క్రియలు చేయటం వలన రోగాలు వస్తాయి. కొన్ని సాతాను పీడించటం వలన, సాతాను శోధించటం వలన రోగాలు వస్తాయి. కొన్ని దేవుడు మహింపరచబడటానికి రోగాలు వస్తాయి. కనుక ఇక్కడ ఎటువంటి రోగం చేసి ఏం పాపం చేశాడో తెలియదు, కానీ మొత్తానికైతే అతని పాపాలు క్షమించబడుతున్నాయి. ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకొని ఇంటికి పో అన్నాడు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ కూడా 3 విషయాలు గమనిస్తున్నాం. మొదటిగా పాప క్షమాపణ జరిగింది. రెండవదిగా ఎప్పుడైతే పాప క్షమాపణ జరిగిందో వాడిలో స్వస్థత వచ్చింది. స్వస్థత వస్తే వాడు ఆనందించాడు, ఏడిచాడా? ఆనందించాడు. అంటే 3 విషయాలు. మొదట శతాధిపతి విషయంలో విశ్వాసం ఉంచాడు, స్వస్థత పొందాడు, దాసుడు తన ఆనందం పొందాడు. ఇక్కడ కూడా పక్షవాయువున్న వాడు పాపాలు క్షమించబడ్డాయి, రెండవది స్వస్థత పొందాడు, మూడవది ఆనందం. అంటే విశ్వాసంలో ఏముంది? ఆనందం ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు వారు 27వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు ఒక అమ్మాయి, చనిపోయిన అమ్మాయిని, యాయీరు కుమార్తెను లేపిన తర్వాత అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు గుడ్డివారు ఏం చేశారు అంటే, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు అని చెప్పి గొప్ప కేకలు వేయాల్సిన అవసరమే ఉంది. అంటే ఆయన చుట్టూ ఎంతో జనాలు ఉన్నారు కాబట్టి, క్రిక్రిస్గా ఉన్నారు కాబట్టి, వాళ్ళు మాట్లాడుకునే సందర్భం వాళ్ళంతా గోలగోలగా ఉంటుంది కాబట్టి, ఆ సౌండ్లో వీరి సౌండ్ వినపడాలి యేసు ప్రభు వారికి అని గట్టిగా దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు అంటున్నారు. యేసు ప్రభు వారు ఆ విధంగా వాళ్ళు జనాలతో ఉంటూ ఆ ఇంటిలోకి వెళ్ళారు. ఇంటిలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత వీరు గుడ్డివారు ఇద్దరు వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే, ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఇక్కడ ఒక ప్రశ్న మనకు వస్తుంది. అదేంటి? ఆయన దేవుడు కదా, దేవుడైతే సమస్తం ఎరిగినవాడు కదా, మరి హృదయం అంతర్నిధుడు ఎరిగినటువంటి వాడు, మరి ఈయన ఎందుకు క్వశ్చన్ వేస్తున్నాడు, ఎందుకు ప్రశ్న వేస్తున్నాడు? మరి మీరు దీన్ని చేయగలని మీరు నమ్ముతారా అని ఎందుకు ప్రశ్న వేస్తున్నాడు అంటే, ఆయన ఉద్దేశం ఏంటి అంటే, నీలో ఎంత విశ్వాసం ఉంది కనుగొనాలని. అందుకని ఆ ప్రశ్న వేస్తే వారు ఏమంటున్నారో తెలుసా? వారు అవును ప్రభా, మేము నమ్ముతున్నామన్నారు. అప్పుడు ప్రభు వారు ఏం చేశారు? వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. దేన్ని బట్టి? మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక చెప్పినంతలోనే వారి కన్నులు ఏమైనాయి? తెరవబడ్డాయి. ఇక్కడ కూడా 3 విషయాలు చూస్తుంటున్నా. ఏంటో తెలుసా? వారు ప్రభువునందు ఏం చేశారు? విశ్వసించారు. ఏం విశ్వసించారు? చూపుని ఇవ్వగలడు అని విశ్వసించారు. నంబర్ 2 ఏంటి? వాళ్ళు చూపును పొందారు. నంబర్ 3 ఏంటి? ఆ చూపు పొందడం వలన వారు ఆనందించారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంలో ఎందుకు నేను నొక్కి చెప్తున్నానంటే, విశ్వాసములో ఆనందం ఉంది. కనుక ప్రియులారా, విశ్వాసము ద్వారా సమస్తమును జరుగుతుంది. ఏమండి? దేని వలన? వినటం వలన విశ్వాసము కలుగు. దేని గురించి వినటం వలన? యేసును గురించి వినటం వలన విశ్వాసము కలుగును. యేసు ప్రభు వారు మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడినని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడి చెప్పినది జరుగుతుంది. చూసారే? అందుకని ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంట? మీరు అడుగు వాటినను పొంది ఉన్నాము అని
నమ్మినడలా అవి మీకు దొరుకుతాయి, మీరు అడిగినవి కూడా జరుగుతాయి. యేసు ప్రభువు వారు ఒకసారి ఒక పరిసయ్యుని ఇంట భోజనానికి కూర్చున్నాడు. భోజనాన్ని కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభువు వారు ఆ పరిసయ్యుని ఇంట భోజనాన్ని కూర్చున్నాడు అని చెప్పి ఎప్పుడైతే విన్నదో, ఆమె వెంటనే వస్తూ ఏం చేసిందంటే ఒక అత్తరుగుడ్డిని తీసుకొచ్చింది. ఆమె ఎందుకు తీసుకొచ్చింది, అక్కడికి ఎందుకు వచ్చిందంటే ఆమె ఒక విషయాన్ని నమ్మింది. ఏంటంటే ఆయన పాపములను క్షమించుటకు అధికారము కలిగిన వాడు. ఆయన పాపములు క్షమించుటకు అధికారము కలిగిన వాడు. పాపములు క్షమించడం ద్వారా తనకు పరలోక రాజ్యం వస్తుంది అని, ఇంకోటి ఏంటంటే సమాధానం తన జీవితంలో కలుగుతుంది అని, తన మీద వేయబడినటువంటి పాపాత్మురాలు అనేటువంటి ముద్ర తొలగిపోతుంది అనేటువంటి విశ్వాసంతో యేసు ప్రభువు వారు ఉన్నటువంటి ఆ స్థలంలోనికి, ఆ ఇంటిలోనికి వెనక వైపుగా వచ్చి ఏం చేసింది, ఏడ్చి తన కన్నీటితో ఆయన పాదములను ఏం చేసింది, తడిపి ఏం చేసింది, ఇంకా తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ముద్దు పెట్టుకొని తను తీసుకొచ్చినటువంటి అత్తరుల కాళ్ళకు పూసింది. చూసారండి, అంటే ఆమె అత్తరు పోయాల్సిన అవసరం ఉంది, ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, తల పెట్టుకొని తుడవాల్సిన అవసరం ఏముందంటే ఆమె గ్రహించింది ఏంటంటే నా పాపాలు క్షమించబడాలి. ఈ లోకంలో ఎవరు నా పాపాలు క్షమించలేరు. ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ నన్ను విసర్జించేటువంటి వారే. అందరూ కూడా పాపాత్మురాలని చెప్పి నా ముందు ముద్ర వేశారు. ఈ ముద్ర తొలగిపోవాల్సిందే. నాకు శాంతి లేదు, నాకు సమాధానం లేదు, నాకు ఆనందం లేదు. నేను శాంతి పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలి, సమాజంలో నేను తలెత్తుకొని తిరగాలి అంటే నా పాపాలు క్షమించబడాలి. నా పాపాలు క్షమించబడాలి అంటే క్షమించేటువంటి అధికారము కేవలం యేసు ప్రభువు వారికి మాత్రమే ఉన్నదని ఆమె గ్రహించింది కనుక ఆమె ఆ పని ఎక్కడ చేసింది. కనుక యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు తెలుసా, నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానం గలవారి వెలుమని ఆ స్త్రీతో చెప్పాడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మనకు బాగా తెలుసు. ఆమె గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. ఆమె కూడా తన జీవితంలో తనకు ఉన్నదంతా వ్యయం చేసుకొని స్వస్థత పొందనటువంటిది, విసిగిపోయినటువంటి వేసారిపోయినటువంటి జీవితంలో ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభు వారి గురించి విన్నప్పుడు, ఆయన ప్రాంతానికి వస్తున్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఈమె ఆ మనుషులను సంతం చేసుకొని పోయి విశ్వాసంతో దృఢమైనటువంటి నమ్మకంతో ఆయన వస్త్రపు చిగురు ముట్టింది. వెంటనే ఆమెకి ఏం కలిగింది, స్వస్థత కలిగింది. యేసు ప్రభువారు ఎవరన్నా ముట్టారు, అయ్యా ఏంటయ్యా ఇంతమంది నీ మీద పడుతూ ఉంటే ఇంకా ఎవరు నన్ను ముట్టారు అంటే యేసు ప్రభువుకు తెలియదా, ఎవరు ముట్టారని తెలియదా? తెలుసు. కానీ తనకు తానుగా ముందుకు వచ్చి తను ముట్టిన కారణం ఏంటి, ఎందుకు ముట్టిందా, తనకు ఏమి జరిగిందా, తను అందరి ముందు చెప్పి దేవుని మహిమపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకోసమని ఆమె అప్పుడు భయపడుతూ వచ్చి తన సంగతంతా అందరి ముందు చెప్పుకుంది. చూడండి, ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎప్పుడే కానీ నీ కుటుంబంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ ప్రయాణంలో కానీ, నీ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ, నీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు నీవు గప్చుకుని ఉండకుండా, నోరు మూసుకొని ఉండకుండా 10 మందిలో దేవుడు చేసిన మేలను గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. సంఘంలో సాక్ష్యం ఇవ్వాలి, నీ తోటి వారికి సాక్ష్యం ఇవ్వాలి, నీ బంధువులకు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఈ ఉపకారం చేశాడు. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. నీ నుంచి దేవుడు మహిమ పొందాలని కోరుకుంటున్నాడు. అందుకని నీకు అనేక సార్లు నీకు సమస్యలు తీసుకొస్తాడు, రోగాలు తీసుకొస్తాడు, అనేక ఇబ్బందులు తీసుకొస్తాడు. వాటి నుంచి నువ్వు బయటపడినప్పుడు దేవుడు మహిమపరచబడాలి. కనుక ప్రేమైన దేవుడు విన్నారా, ఇక్కడ ఆ స్త్రీ ఎప్పుడైతే తన గురించి చెప్పుకుందో అప్పుడు యేసు ప్రభువు వారు అన్నమాట ఏంటో తెలుసా? లూకాసు వార్త 8:45 కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్ము అని అంతే. ప్రియులారా, ఇక్కడ 2 స్త్రీలను చూస్తున్నాం. దుఃఖంతో వచ్చినటువంటి 2 స్త్రీలు చూస్తున్నాం. ఒకటేమో పాపాత్మురాలు. ఈ పాపాత్మురాలు తన పాపముల విషయంలో దుఃఖపడుచు విశ్వాసముతో యేసు ప్రభువును ఆశ్రయించింది, కన్నీరు కార్చింది, పాదాలు తుడిచింది, ముద్దు పెట్టుకుంది, అతను
పూసి అభిషేకించింది. చూసారండి, అప్పుడు ఆమె పాపాలు ఏమైపోయినాయి? క్షమించబడ్డాయి. ఆమె దుఃఖము నాట్యంగా మార్చబడింది. అయితే ఆనందం కూడా ఆమెకు నింపబడింది. అదే రెండవ స్త్రీ ఉంది కదా, ఈ రెండవ స్త్రీ కూడా మనోవ్యాకులతో, నిరుత్సాహంతో, నిస్పృహతో ఉన్నప్పుడు విశ్వాసంతో ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని ముట్టిందో ఆమె స్వస్థత పొందింది. ఆమె దుఃఖం కూడా ఏమైంది? ఆనందంగా మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆ స్థితిలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, నిరుత్సాహంలో ఉన్నావేమో. ఆ పరిస్థితిలో కూడా నీవు దేవుని మీద విశ్వాసం ఉంచితే నీ సమస్యలని ఆయన తీర్చేటువంటి దేవుడు. అపోస్తలుల కార్యంలో చూస్తాం, 14వ అధ్యాయంలో 7 నుంచి 10 వచనాలు గమనిస్తే అక్కడ పౌలు, బర్నబా వాళ్ళు పరిచయం చేస్తున్నారు. లుస్త్రా అనేటువంటి ఆ యొక్క పట్టణంలో వాళ్ళు పరిచయం చేసినప్పుడు పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తూ ఉంటే అక్కడ అంతమందిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నాడు, బలహీనమైనటువంటి పాదములు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడు కూడా కూర్చుండేవాడు కాదు, అంటే లేచే పరిస్థితి లేదను. కానీ అక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి ఆ వాక్యము ఆసక్తితో వింటూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్పేటువంటి వాక్యం ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ, లేదంటే యూట్యూబ్లో చూసేవారు కానీ, లేదంటే టీవీలో చూసేటువంటి వారు కానీ ఎంతమంది ఆసక్తితో ఈ వాక్యం వింటున్నారో నాకు తెలియదు. కానీ మీరు ఆసక్తితో వింటే దేవుడు కార్యం చేస్తారు. హల్లెలూయా. కనుక దేవుడు కార్యం చేయాలి అంటే నీలో ఆసక్తి ఉండాలి. నువ్వు ఆసక్తితో వింటే ఆ యొక్క వాక్యము డైరెక్ట్గా నీ హృదయంలో ప్రవేశిస్తుంది. దిక్కులు చూసుకుంటా, అడ్డు చూసుకుంటా, ఏదో అనుకుంటా ఉంటే ఆ వాక్యం నీలో ప్రవేశించడానికి అవకాశము లేదు. కనుక ఎప్పుడే కానీ దైవజనుడు వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆసక్తితో, శ్రద్ధతో ఏమి చెప్తున్నాడా, అది నా వరకు ఎంతో వరకు నాకు ఉపయోగపడుతుంది, నా తప్పిదాలు ఏమున్నాయి, నేను ఏమి సరి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నీలో ఆసక్తి అనేది ఉండాలి. ఇక్కడ ఈ యొక్క కుంటివాడైనటువంటి వాడు, బలహీనమైన పాదం కలిగినటువంటి వాడు, ఎప్పుడు కూడా కూర్చోలేనటువంటి వాడు ఇతని పౌలు యొక్క బోధను ఆసక్తితో వింటూ ఉన్నాడు. ఆ ఆసక్తితో వింటూ ఉన్నప్పుడు పౌలు గమనించాడు, ఇతనిలో విశ్వాసం ఉంది, ఈ విశ్వాసము అతన్ని బలపరచగలదు, అతన్ని స్వస్థపరచగలదు. యేసు ప్రభు ఎప్పుడైనా ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అన్నాడు. అలాగనే ఇతనిలో విశ్వాసం ఉన్నదని పౌలు గమనించి ఏం చేస్తున్నాడో తెలుసా? అతను చూసి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పాను. అప్పుడు అతడు వెంటనే ఏం చేశాడు? గంతులు వేసి నడిచాడు. చూసారండి, ఆయన అనుకుని ఉండొచ్చు కదా, అయ్యా నేను గుడ్డోడిని, నా కాళ్ళన్నీ కూడా బలహీనమైనవి, నేను ఎప్పుడు కూడా కూర్చున్నటువంటి వాడిని కాదు కదా, ఈయనే నిలజెప్తున్నాడు అని అనుకున్నానా అని అనుమానం పడలేదు, సందేహించలేదు. చెప్పిన మాటలు నమ్మాడు కనుక లేవడానికి ప్రయత్నం చేస్తే అతని చీలమండలానికి శక్తి వచ్చింది, శరీరం అంతా శక్తి వచ్చింది. బలం పుంజుకున్నటువంటి వాడు లేచి నిలబడి ఆనందంతో ఏం చేశాడు? గంతులు వేశాడు. చూసారా ప్రియులారా, విశ్వాసం ఉంచుట ద్వారా స్వస్థత పొంది ఆనందంతో నింపబడినటువంటి వాడై ఇతను గంతులు వేసినట్టు చూస్తున్నాం. ఇతను తన విశ్వాసంలో ఏ వెతికాడండి? ఆనందాన్ని వెతికాడు, పొందుకున్నాడు. ప్రియమైన దేవులారా, మరి నీకున్న పరిస్థితుల్లో, నీకున్నటువంటి స్థితిగతుల్లో దేవుడు నీకు మహోపకారిగా ఉన్నాడా లేదా? ఉన్నాడా అని మీరు విశ్వసిస్తున్నారా? ఎంతమంది విశ్వసిస్తున్నారు? నీకు ఉపకారం చేసేవాడిని, మహా ఉపకారం చేసేవాడిని నమ్ముతూ ఉన్నట్లయితే నీవు తప్పకుండా దేవుడిచ్చే ఆనందాన్ని నీవు పొందుకుంటావు కదండి. అవునండి, మనం చూస్తున్నాం కదా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి వారు ప్రయాణమై ముందుకు సాగుతూ ఉన్నారు. శత్రువుడైనటువంటి ఐగుప్తులు తరుముకుంటూ వస్తున్నారు. ముందు చూస్తేనేమో సముద్రం,
వెనక చూస్తేనేమో శత్రు సైన్యం. ఇప్పుడు వాళ్ళు బెంబేలెత్తిపోతున్నారు, భయపడుతున్నారు. ముందు నుయ్యి వెనకల పోయి, ముందు పడితే సముద్రం పడితే చావాల్సిందే, వెనకపోతే మళ్ళా దాసులైపోవాల్సిందే. ఈ పరిస్థితి ఏంటి అని వాళ్ళు తర్జన పడుతూ కూడా దేవుడు నడిపించాడు. అద్భుత కార్యాలు ఆ ఐగుప్తు దేశంలో చేశాడు. బలమైన హస్తముతో ఐగుప్తులో నుంచి దేవుడు వారిని నడిపించాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ద్వారా నడిపించినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించారు. ఆయనకి విశ్వాసం ఉంచారు కనుకనే దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీల్చి ఆరిన నేలన ఆయన బిడ్డలైనటువంటి ఆ ఇశ్రాయేలును నడిపించారు. వారిని పట్టుకుందామని, స్వాధీనం చేసుకుందామని, బానిసలుగా చేసుకుందామని వెంబడి వచ్చినటువంటి ఐగుప్తులు కూడా సముద్రంలో ప్రవేశించారు. వీళ్ళు ఇశ్రాయేలు గట్టు దాటిన తర్వాత ఇంకా వీళ్ళ మధ్యలోనే ఉన్నారు. సముద్రం వారిని మోసివేసింది. చూసండి, మరి ఎన్నటికీ కూడా వాళ్ళు చూడలేదు. చూసారు, అందరు నశించిపోయారు. కనుక ఇశ్రాయేలుకి ఇప్పుడు ఆనందమా దుఃఖమా? ఆనందం. ఇశ్రాయేలుకి ఆనందం. చూసారండి, దేవుని మీద నమ్మిక ఇచ్చారు, మార్గం సరళం చేయబడింది, శత్రువుడు నాశనం అయ్యారు, ఆనందం పొందారు. ఆనందం పొంది వారు ఏం చేశారో తెలుసా? నిర్గమాకాండం 15వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 21వ వచనం. ఏమని పాట పాడిందో చూడమా? యెహోవాను గానము చేయుడి, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడవేసి. చూసారండి, మిరియాము తనతో ఉన్నటువంటి స్త్రీలందరితో కలిసి పల్లవికి పాడవాలి. ఎందుకు పాట పాడాల్సి వచ్చింది? సంతోషం. ఇంతకాలము 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నామే. ఆ బానిసలుగా చేసుకున్నటువంటి ఆ ఐగుప్తీయులు, ఆ శత్రు శేషం ఏమైపోయింది? సముద్రంలో మునిగిపోయారు, నాశనం అయిపోయారు. వారికి రక్షణ అనే దేవుడు కలుగజేశాడు. కనుక ఆనందము అనేది వారికి కలిగినట్టుగా చూస్తూ ఉంటున్నాను. మోషే తదనంతరం యెహోషువ భారం పడింది యెహోషువ మీద. వాళ్ళని నడిపించాలి. వాళ్ళు నడిపిస్తున్నప్పుడు ఎరికో దగ్గరికి వచ్చారు. ఎరికో దగ్గరికి వస్తే ఎరికో చాలా పటిష్టమైనటువంటి, బలిష్టమైనటువంటి, విశాలమైనటువంటి గోడలు కలిగినటువంటి పట్టణం అది. దాన్ని ప్రవేశించాలంటే చాలా కష్టం. మరి వీళ్ళు ఆ గోడలను పడగొట్టాలంటే అప్పుడు ఏమైనా బ్యాంకులు ఉన్నాయా? ఏమి లేవు కదా. ఈ తుపాకీలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఏమి లేవు కదా. మరి అలాంటి సమయంలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, యాజకులు తీసుకొని, మందసం తీసుకొని మీరేం చేయాలా? అందరు 100 సైనికులు కొంతమంది తీసుకొని ఏం చేయాలంట? ఆ పట్టణం చుట్టూ 1 రోజు తిరగండి. అట్లా ఎన్ని రోజులు తిరగాల? 7 రోజులు తిరగాల. 7 రోజులు. 7వ రోజున 7 సార్లు తిరగాలి. రోజుకు 1 రోజు ఒకసారి. 7వ రోజున 7 సార్లు తిరిగి మీరు ఏం చేయాలా? బూరలు ఆర్భాటముగా గట్టిగా మీరు ఊదాలి. అది ఊడిన తర్వాత ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ ఏం చేయాలంట? గట్టిగా కేకలు వేయాలి. గట్టిగా కేకలు వేస్తే ఏమైపోతుందంట? గోడలు ఎరుకోకుండానే. చూసారండి, గట్టిగా అరిచిన అంటే అంత మందమైన గోడలు కదిలిపోయి పడాలంటే ఆ శబ్దం ఎంత గొప్పగా ఉంటుంది చూడండి ఒకసారి ఆలోచించి. ఇప్పుడు వాళ్ళకి ఆనందమా కాదా? గోడలని పడిపోయి శత్రువుల యొక్క కోటలోనికి ఈజీగా ఇశ్రాయేలులు ప్రవేశించడానికి. అవునా కదా? కనుక వాళ్ళకి ఆనందం కలిగింది. అంటే విశ్వాసం వచ్చుట వలన. విశ్వాసంలో ఏముంది? ఆనందం. మరి మీరు విశ్వసిస్తున్నారా? విశ్వాసం ఉందా మీరు? ఆ దేవుడా అవునండి అని అనుకునే పరిస్థితిలో ఉన్నాము. దేవుడు ఉంటే ఉంటాడే, ఆయన ఉన్న చోట ఉంటాడే, మనం ఉండే చోట మనం ఉండాలి అన్నట్టు ఉంటామా? అలా ఉంటే మనకు మేలు ఎట్లా జరుగుతుంది?
విశ్వాసం ఉంచితేనే కదా మనకు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామంటే నిరుత్సాహంలో ఉంటాం. ఎలాంటి నిరుత్సాహం? నా బతికింతే, నేనింతే, నా పరిస్థితి ఇంతే, నా కుటుంబ పరిస్థితి ఇంతే, నా రోగం ఇంతే, నా ఆర్థిక పరిస్థితులు ఇంతే, నా కుటుంబంలో శాంతి లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా పిల్లలకు ఉద్యోగం రాదు, నా పిల్లలకు పెళ్లి కాదు. ఏమంటే ఇవన్నీ కూడా ఎన్నెన్నో సమస్యలు కదా, ఇరుగులని, ఇబ్బందులని, కష్టాలు, ఇన్ని సమస్యలు ఉండి నువ్వు దేవుని మీద విశ్వాసం లేకుండా ఉంటే ఆ యొక్క విశ్వాసం ద్వారా ఇవన్నీ కూడా ఏమైపోతాయి? తొలగిపోతాయి. తొలగించబడాలి అంటే నీ సమస్యలన్నిటి కూడా పరిష్కారం. జీసస్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. నీ యొక్క ప్రతి యొక్క సమస్యకు యేసే సమాధానం. ఆయన సమాధానం ఇవ్వగలడు. సమాధానాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో నింపగలడు. ఎప్పుడు? when you trust on him, when you depend on him, when you believe on him. నీవు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, when you look unto him, నువ్వు ఆయన ఎప్పుడైతే చూస్తావో ఆయన వైపే చూడాలి. కొండల తట్టు కనుడెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి ఇచ్చాడు? యెహోవానే నాకు సహాయం కలుగును అన్నట్టుగా నీవు దేవుని వైపు చూడాలి. ఆయన వైపే నువ్వు చేతులెత్తాలి, మనుషుల వైపు కాదు. మనుషుల మీద ఆధారపడద్దు. మనుషులు ఏమి చేయలేరు. ఈరోజు ఏదో చేస్తామంటారు, తర్వాత చేయలేరు. కానీ శాశ్వతంగా నేను బాగు చేసేవాడు, నేను స్వస్థపరిచేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చేవాడు, నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చేవాడు, నీకు మేలు చేసేవాడు, అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉండేవాడు, అందరికన్నా మిన్నగా తన ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించేటువంటి వాడు యేసుని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన యందు నీవు నమ్మిక ఉంచగలిగితే, ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే నీ హృదయంలో శాంతి, సమాధానం, నీ కుటుంబంలో శాంతి, సమాధానం. నువ్వు ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక పరిస్థితుల్లో సతమతమవుతున్నప్పటికీ కూడా, నీ బిడ్డల విషయంలో కావచ్చు, అనేక విషయాలలో కావచ్చు, ఏమవుతుంది? అన్నిటి కూడా పరిష్కారం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీవు ఆశీర్వదించబడాలి అంటే ఆయన మీద విశ్వాసము ఉంచు. ఇప్పుడు మనం విన్నటువంటి వారు అందరూ కూడా ఏం చేశారు? ఆయన విశ్వాసం ఇచ్చారు. ఉంచటం వలన వాళ్ళ దుఃఖము నివారణ అయింది, వాళ్ళ రోగాలు పోయినాయి, వాళ్ళ సమస్యలు పోయినాయి, వారు ఆనందించారు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో ఎటువంటి ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి ఆయన విశ్వసించు. నేను నమ్ముకున్నది నన్ను విడువడు, ఎడబాయడు. నన్ను ఇచ్చేవాడుగా ఉంచుతాడు కానీ పుచ్చుకునేవాడుగా ఉంచడు. నన్ను తలగా ఉంచుతాడు కానీ తొలగా ఉంచడు అని ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడి నమ్ముకుంటావో, ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. ప్రతి సమస్య తీరిపోతుంది. కనుక నీవు సంపూర్ణమైన విశ్వాసము ఆయన ఉంచితే నీ జీవితం అంతా ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన అన్ని విషయాలలో నీవు ఆనందంతో నింపబడతావు. అటు కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించను గాక. ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు స్పష్టంగా మాతో మాట్లాడినారు ప్రభా. విశ్వాసములో ఆనందం మేము కనుగొనడానికి అనేకమైన రీతులుగా మీరు ఈ యొక్క వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినారు, మాతో మాట్లాడినారు, మమ్మల్ని నాయనతను ఉత్తేజపరిచేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా వారు ఏ విధంగా నాయనతను విశ్వాసం ఉంచడం వల్ల స్వస్థత పొందినారు, ఆనందం పొందినారు, మేలు పొందుకున్నారు. అటువంటి కార్యాలు కూడా మా జీవితాల్లో జరిగినట్లుగా మీరు సహాయం చేయండి. మేము కూడా విశ్వాసం కలిగినటువంటి వారుగా నీ వైపు చూస్తూ మా ముందున్న చుట్టి పంక్తి పరంగములు
ఓపికతో పరిగెత్తడానికి సహాయం చేసి మహింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.